హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ యొక్క జియో సిమ్కు సంబంధించిన 4 అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, ఆ ట్రిక్స్ కనుక మీరు చూశారనుకోండి నిజంగా ఫిదా అయిపోతారు. ఆ రేంజ్లో అయితే ఆ ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ ట్రిక్స్ని ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో జియో సిమ్ ట్రిక్ అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, జియోకి సంబంధించిన 4 హిడెన్ ట్రిక్స్ మీరు ముందుగా యూజ్ చేయాలంటే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. అలాగే మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఫస్ట్ వన్ ట్రిక్ వచ్చేసి మనం ఏదైనా మొబైల్లో, సో మనము వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా ఏదైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మొబైల్లో మీకు ఎవరైనా పదే కాల్ చేస్తూ ఉంటారు కదా. సో మీ యొక్క ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది, అలాగే మీకు మధ్య మధ్యలో డిస్టర్బెంట్గా ఉంటుంది అన్నమాట ఎవరైనా కాల్ చేస్తే. సో ఆ విధంగా సో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ యొక్క మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది, అలాగే మీ యొక్క సిమ్ కూడా సిగ్నల్స్ ఆన్లోనే ఉంటాయి. సో మీరు సిమ్ తీయవలసిన అవసరం లేదనమాట. సో మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నప్పుడు మీకు కాల్ రాకూడదు అనుకుంటే ఒక చిన్న ట్రిక్ని అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఈ ట్రిక్ కనుక మీరు అప్లై చేశారనుకోండి, సో మీరు ఎలాంటి వర్క్ చేసినా మీకు ఎవరు కాల్ చేసినా ఆ కాల్ అయితే రావడం జరగదు. సో కంప్లీట్గా మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కాల్ వచ్చేలా మళ్ళీ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి అద్భుతమైన ట్రిక్. సో ఆ ట్రిక్ని మనం ఎలా అప్లై చేయాలంటే, ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో డైలర్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత *401 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 98 ఎంటర్ చేసిన తర్వాత 8 జీరోస్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 చేసిన తర్వాత జియో సిమ్ తోటి మీరు డయల్ చేయండి. విన్నారు కదా, ఈ విధంగా మీకు ఎవరు కాల్ చేసినా సరే మీకు కాల్ అనేది రావడం జరగదు అనమాట. సో ఈ విధంగా ఈ ట్రిక్ని మీరు అప్లై చేసి మీకు డిస్టర్బెంట్గా లేకుండా మీరు కంప్లీట్గా ఈ ట్రిక్ని యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు మీ మొబైల్లో మీ యొక్క వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కాల్స్ రావాలి అనుకుంటే ఇంకొక ట్రిక్ని మీరు అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ వన్ ట్రిక్. అందుకోసం మీరు మళ్ళీ మీ యొక్క డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత *413 ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే సిమ్ తోటి డయల్ చేయండి. జియో సిమ్ తోటి డయల్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ విధంగా ఆటోమేటిక్గా మళ్ళీ మనకు డీయాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మీకు యథావిధిగా ఇంతకుముందు కాల్స్ అయితే ఎలాగైతే వస్తాయో అదే విధంగా మీకు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు సెకండ్ వన్ ట్రిక్. అలాగే థర్డ్ వన్ ట్రిక్ వచ్చేసి, మీ యొక్క మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది, కానీ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు లేదా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేశారనుకోండి, మన యొక్క మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు డబల్ టిక్స్ అనేవి పడిపోవడం జరుగుతుంది. అలాంటి టైంలో అవతలి వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఆన్లైన్లో ఉన్నా కూడా మన మెసేజ్ని చూసి రిప్లై ఇవ్వడం లేదని అనుకుంటారు. అలాంటి టైంలో మీరు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో ఆ అప్లికేషన్లకు ఇంటర్నెట్ అందకుండా మీరు కంప్లీట్గా డేటా అనేది ఆఫ్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకు ఇది థర్డ్ వన్ ట్రిక్ అనమాట. అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్స్ సెక్షన్ ఉంటుంది. వన్స్ మీరు యాప్స్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కంప్లీట్గా మీ మొబైల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఇక్కడ మీకు ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సో మీరు ఏ అప్లికేషన్కి అయితే మొబైల్ డేటా అందకూడదు అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను ఏదో ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సో వాట్సాప్ అనేది ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు డేటా యూజేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, సెట్టింగ్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ డేటా అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీన్ని ఆఫ్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఈ అప్లికేషన్కు మొబైల్ డేటా అనేది అందదన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు డబల్ టిక్స్ అనేవి పడవన్నమాట. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్లకు మొబైల్ డేటా అందకుండా ఇక్కడ నుంచి సెట్టింగ్ని ఆఫ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది వచ్చి మనకు థర్డ్ వన్ ట్రిక్. అలాగే లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ ట్రిక్ వచ్చేసి, మీ మొబైల్ని మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా
సరే పదే పదే తీసుకొని వాళ్ళు ఏదో ఒక గేమ్స్ ఆడటం కానీ లేదా వీడియోస్ చూడటం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకు మీరు మీ యొక్క మొబైల్ డేటా ఆన్లోనే ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడకుండా ఎలాంటి వీడియోస్ చూడకుండా మీరు నెట్ ఆఫ్ అయ్యేలా ఒక సెట్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ సెట్టింగ్ మీరు ఆన్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏది ఓపెన్ చేసినా వాళ్ళకు ఇంటర్నెట్ అనేది అందదన్నమాట. కావాలంటే పైన ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది, బట్ వాళ్ళకు ఎలాంటి వీడియోస్ అనేవి ప్లే అనేవి కావు. అందుకోసం ఒక చిన్న ట్రిక్ని అప్లై చేయవలసి ఉంటుంది. సో ఇది మనకు 4th వన్ ట్రిక్ అనమాట. అందుకోసం మీరు ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ జియో సిమ్ సెలెక్ట్ అనేది చేసేయండి. సో మీరు ఏ సిమ్ తోటి అయితే ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేస్తారో ఆ సిమ్ని సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్నెట్ జియో నెట్ అనే ఒక ఆల్రెడీ మనకు ఏపీఎన్ సెట్టింగ్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో మోర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు డిలీట్ ఏపీఎన్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, ఇంత కూడా ఓపెన్ అనేది అవ్వదన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి యూఆర్ ఇన్ ఆఫ్లైన్ అని చూపిస్తుంది. సో పైన చూసుకుంటే మనకు మొబైల్ డేటా ఆన్లోనే ఉంది. సో ఇక్కడ చూడండి ఇంటర్నెట్ ఆన్లోనే ఉంది, అయినా కూడా మనకు యూఆర్ ఇన్ ఆఫ్లైన్ అని చూపిస్తుంది. ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ని మీరు అప్లై చేసి మీ యొక్క పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎలాంటి వీడియోస్ అనేది చూడలేరు అనమాట. సో మళ్ళీ మీకు ఆన్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు రీస్టోర్ సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు రీస్టోర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి చూడండి మనకు ఆటోమేటిక్గా ఇంతకుముందు ఉన్నటువంటి ఏపీఎన్ సెట్టింగ్ మనకు మళ్ళీ రీస్టోర్ అయిపోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకు యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోవడం జరిగింది. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మనకు జియో సిమ్కు సంబంధించిన అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ హిడెన్ 4 టాప్ 4 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ అనమాట. సో ఈ ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.